నమస్తే. మైనంపాటి భాస్కర్ గారి నవల వలపు సంకెళ్ళు 4వ భాగం. నువ్వు పోలీసుని కాల్ చేశావు, మళ్ళీ అంది మృదుల కలవరిస్తున్నట్లు. విరుచుకు పడిపోయిన కానిస్టేబుల్ మెడ తెగిన కోడిలాగా గిలగిలలాడి బోర్ల పడ్డాడు. తర్వాత కాళ్ళు నిగడదన్ని బిగుసుకుపోయాడు. అప్పుడతని నోటిలో నుంచి రక్తంతో పాటు భారంగా హృదయ విదారకంగా ఉన్న మూలుగు వచ్చింది. తలుపు తెరిచి క్రిందకు దిగబోయింది మృదుల. యూ ఫూల్, చేసింది చాలక ఇంకా కిందకు దిగుతున్నావా, జరుగు అంటూ ఆమెని తన వైపుకి విసురుగా లాగి ఆమెని దాటి స్టీరింగ్ దగ్గర కూర్చుంటూ కారు స్టార్ట్ చేశాడు శ్రీమంత్. 10 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకుంది కారు. మృదుల వెనక్కి తిరిగి చూసింది. పశుల కాపర్లు కొంతమంది పరిగెత్తుతూ కానిస్టేబుల్ పడి ఉన్న చోటికి వస్తున్నారు. ఇదంతా నీ వల్లే అయింది అన్నాడు శ్రీమంత్. మధ్యన నేనేం చేశాను అంది మృదుల కోపంగా. అతను తనని ఏకవచనంతో సంబోధించటం ఆమె కోపాన్ని మరింత ఎక్కువ చేసింది. నన్ను రెచ్చగొట్టావు, ఆ కోపం అతని మీద చూపించేశాను. ఆమె మాట్లాడలేదు. చాలా దూరం పోయాక ఉన్నట్లుండి కారు ఎడమ చేతి వైపు పోని అంది, ఒక మట్టి రోడ్డు చూపిస్తూ. ఎందుకు చెప్తాను. అనుమానంగా ఆమె వైపు చూసి అంత స్పీడులోనే ఎడమ చేతి వైపు టర్న్ చేశాడు శ్రీమంత్. కారు టైర్లు కీచుమంటూ బాధగా రొద చేశాయి. కొంత దూరం పోయాక ఇప్పుడు కుడివైపు అంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎడమవైపుకు తిరిగి, తర్వాత ఎదురుగుండా, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎడమ చేతి వైపుకు తిరిగిన తర్వాత ఎదురుగుండా పెద్ద కొండ, దాని నానుకుని పెద్ద చెరువు కనపడ్డాయి. కారు ఆపాడు. జరుగు అంది మృదుల. శ్రీమంత్ ఆమెని పరీక్షగా చూస్తూ జరిగాడు. స్టీరింగ్ దగ్గర కూర్చుందామె. కారు కదిలి కొండని ఢీకొనడానికన్నట్లు సూటిగా దూసుకుపోతోంది. క్షణక్షణానికి దగ్గరవుతోంది కొండ. మృదులా అన్నాడు శ్రీమంత్ గట్టిగా. ఆమె నవ్వుతోంది. కొండ క్షణానికి 10 గజాల చొప్పున మీదకొస్తోంది. ఆపు అన్నాడతను. ఆమె హఠాత్తుగా డోర్ తెరిచింది. దూకే అటునుంచి అంది. శ్రీమంత్కి అర్థమైంది. తన వైపు తలుపు తెరిచి ఒడుపుగా దూకేశాడు. అటునుంచి ఆమె దూకేసింది. కిందంతా అర అడుగు మందమున్న పర్షియన్ తివాచీ లాంటి ఒత్తైన గడ్డి. కింద పడగానే ఇద్దరు పల్లంలోకి దొర్లిపోయారు. మెత్తటి గడ్డిలో దొర్లుతున్న శ్రీమంత్ మీద పువ్వులా వచ్చి పడిందామె. వెనక్కి తిరిగి చూశారు. తెరిచి ఉన్న 2 తలుపులు టపాటపా కొట్టుకుంటూ రెక్కలాడిస్తున్న పక్షిలా దూసుకుపోయిన కొండ మొదట్లో ఉన్న బండను గుద్దింది కారు. వెంటనే పెట్రోల్ ట్యాంకు అంటుకుంది. బగ్గున జ్వాల ప్రజ్వరిల్లింది. అలాగే తగలబడుతూ అడ్డదిడ్డంగా పరిగెత్తి అంచు మీద నుంచి చెరువులోకి దూకేసింది కారు. వెంటనే చెరువు నిండా అలజడిగా తరంగాలు వ్యాపించాయి. 1 నిమిషం తర్వాత అంతా నిశ్శబ్దం. చప్పట్లు కొట్టింది మృదుల. తను అంటించిన టపాకాయ బాగా పేలితే చిన్నపిల్లలు ఎంత సంతోషపడతారో అంత ఆనందం కనపడింది ఆమె మొహంలో. లక్షల విలువ చేసే కారు బూడిదైపోయిందనే బాధ ఆమెకి సుతరాము ఉన్నట్లు లేదు. ఉన్న క్లూ నాశనం చేసేశాం. ఇంకా ఆ పోలీసుని కాల్ చేసింది మనమేనని. మనం కాదు, నేను కాల్చాను అన్నాడు శ్రీమంత్ తేరుకుంటూ. అందుకు నా బాధ్యత ఉందని నువ్వే అన్నావుగా. పోలీసుని కాల్చింది మనమేనని ఇక ఎవరూ కనుక్కోలేరు. లేచి నుంచుని బట్టలు దులుపుకున్నాడతను. ఆమె కూడా లేవబోయి అబ్బా అని బాధగా మొహం పెట్టి కూర్చుండిపోయింది. ఏమైంది? కళ్ళు గట్టిగా మూసుకుని పెదిమలు తెరిచిందామె పాదాన్ని చూపిస్తూ. మృదువుగా లేత గులాబీలా ఉండే పాదం ఎర్రగా కందిపోయింది. బెణికింది అంది పెదిమల బిగువున.
ఆమె పాదాన్ని తన చేతుల్లోకి తీసుకుని మెల్లిగా రాస్తూ కాసేపు మసాజ్ చేశాడతను. తగ్గిందా? శ్రీమంత్ ప్రాణం ఉసూరుమంది. ఈ నిర్జన ప్రదేశంలో కాలు బెణికిన అమ్మాయిని వెంట పెట్టుకుని ఎలా ప్రయాణం చేయగలడు తను? పెద్ద నువ్వేదో సినిమా హీరోయిన్వే అన్నట్లు అడ్వెంచర్ చెయ్యబోయావు. ఇప్పుడేమైందో చూడు అన్నాడు విసుగ్గా. హఠాత్తుగా ఇదంతా చాలా తమాషాగా ఉన్న ఆటలా కనబడటం మొదలెట్టింది మృదులకు. నాకేం పర్వాలేదు, హీరో పక్కన ఉన్నాడు కదా, హీరో పక్కన లేకుండా దూరమైపోతేనే సినిమా కదా అంది వెక్కిరింపుగా. మృదుల అలా అనగానే లత గుర్తొచ్చింది శ్రీమంత్కి. తను ఆమెకి చాలా దూరంగా ఇలా వచ్చేశాడు. తనని ఒక్కసారి కూడా కలుసుకోవటం వీలు కాలేదు. లత ఎలా ఉందో? డ్యూటీకి వెడుతుండి ఉంటుందా? ఉద్వేగంతో అతడికి బీపీ వచ్చినట్లనిపించింది. లే అన్నాడు గట్టిగా. కొంచెం బేలగా చూసింది మృదుల. ఎలా లేవను? భుజాలెగరేసి అరచేతులు రెండూ రాసుకుని ఆమె మోకాళ్ల కింద మెడ కింద చేతులేసి ఎత్తుకున్నాడు శ్రీమంత్. మెల్లిగా కాలి బాట వెంబడి నడవటం మొదలెట్టాడు. కళ్ళు మూసుకుని ఉందామె. చిరునవ్వు లాస్యం చేస్తూ ఉండటం వల్ల పెదములు మాత్రం మూతపడటం లేదు. సూర్యుణ్ణి ధిక్కరిస్తున్నట్లు గర్వంగా, పొగరుగా, సూటిగా ఆకాశంలోకి చూస్తోంది ఆమె ముక్కు. లేత ఎండలో విరిసిన తామర పువ్వుల సుకుమారంగా, అందంగా ఉందామె మొహం. మృదువుగా, పొడవుగా, విసినకర్రలా వంపు తిరిగి ఉన్న వెంట్రుకలు కలిగి ఉన్న ఆమె కనురెప్పలు ఆ తామర పువ్వు మీద వాలిన సీతాకోక చిలుకల్లా ఉన్నాయి. నీలం రంగు డెనిమ్ జీన్స్ వేసుకుని ఉంది తను. దానిపైన ఒంటికి బిగుతుగా అతుక్కుని బనీనులా పల్చగా ఉన్న క్యాజువల్ టీషర్ట్. చాలా బావుంటుంది మృదుల. అది ఆమెకు తెలుసు. ఇలా విశ్రాంతిగా నీ చేతుల్లో పడుకుని ప్రయాణం చేస్తుంటే ఎలా ఉందో తెలుసా? అతను ఏమీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ తనే అంది మృదుల. పానామ్ 747 బోయింగ్ జెట్లో ఫస్ట్ క్లాసులో రిక్లైనింగ్ సీట్లో కూర్చుని మేఘాలలో తేలిపోతున్నట్లుంది. చేతులు వదిలేశానంటే రెండో కాలు కూడా బెణికేటట్లు క్రాష్ ల్యాండ్ అవుతావు అన్నాడు విసుక్కుంటూ. ఒక పర్లాంగు దూరం నడిచేసరికి ఆమె బరువు అనిపించసాగింది అతనికి. అతను 200 కిలోలు బరువు భుజాన వేసుకుని 2 మైళ్ళు నడవగలడు. కానీ చేతుల మీద బరువు మోస్తూ నడక సాగించటం కష్టం. మృదుల నవ్వింది. చేతుల మీద గుబురులా ఉన్న వెంట్రుకలు ఆమె చెవిని తాకినప్పుడల్లా ఆమెకు గిలిగింతలు కలిగి నవ్వు చేస్తుంది. చాపపిల్లలాగా ఆమె నవ్వుతో త్రుళ్ళిపడుతుంటే అతనికి అసలు నడక కుదరటం లేదు. ఆమెని దింపేశాడు. ఇలా లాభం లేదు. చిన్న పాపాయిలా నా భుజం మీద పడుకో, అప్పుడు ఎత్తుకోవటం సులభం. మూతి విరిచిందామె. నేను చిన్న పాపాయిలా కనపడుతున్నానా నీకు? అయితే నా మీద ఆనుకుని నడు. బరువంతా అతని మీద వేసి కుడిపాదం నేల మీద తేలిగ్గా ఆనిస్తూ మెల్లిగా అడుగులు వేస్తుందామె. సరిగ్గా 1.5 గంటన్నర గడిచాక పెద్ద తోట కనపడింది. మెల్లిగా లోపలికి నడిచి ఒక గున్న మామిడి చెట్టు కింద కూర్చున్నారు. కొద్దిగా తలెత్తితే పెదవులకి అందేంత దిగువగానే బంగారు రంగులో ఉన్న మామిడి పళ్ళు కనపడుతున్నాయి. మనం కోసుకోవచ్చా అందామె ఆశగా వాటివైపు చూస్తూ. శ్రీమంత్ నవ్వాడు. తోటమాలి చూస్తే రెండో కాలు కూడా అని అర్థవంతంగా ఆపేశాడు. నేను తలుచుకుంటే ఈ తోటని, దీని మాలిని, దీని యజమానిని కూడా కొనేయగలను తెలుసా అందామె గర్వంగా. అది నాలాంటి శ్రీమంతులు చెయ్యలేని పని అన్నాడు శ్రీమంత్. మళ్ళీ పండువైపు చూసిందామె. అబ్బా, రాత్రెప్పుడో ఓబ్రాయిలో తీసుకున్న డిన్నరు. అందులోనూ నేనెన్ని డిషెస్ తింటే మూల్చంద్ అన్ని పేవర్లు అడుగుతాడేమోనన్న భయంతో సరిగ్గా తిననే లేదు. హాయిగా మనిద్దరం మెరీనాలో ఒక చిన్న ముద్దొచ్చే హోటల్ ఉంది. క్యాండిల్ లైట్లతో డిన్నరు. అక్కడికి వెళ్ళిపోయి ఉంటే బావుండేది. ఎంతో రొమాంటిక్గా
ఆమె మొహం ముందు చిటికెలేశాడు శ్రీమంత్. ఏయ్ ఇటు చూడు, నేనెవర్ని? నీ కారు డ్రైవర్ని, గుర్తుందా? అతను తనను కలలో నుంచి ఇలా ఇళ్లలోకి దింపటం ఇష్టం లేనట్లు చూసింది మృదుల. అంతలోనే, నువ్వు రాత్రి బాగా భోజనం చేశావా? అందామె అతడి మీద శ్రద్ధ చూపిస్తూ. తల అడ్డంగా ఊపాడు శ్రీమంత్. ఎందుకని? ఫోర్కులు కత్తులు ఉపయోగించడం చేత కాలేదా? అది కాదు. మరి 300 రూపాయల డిన్నర్, దాన్ని కత్తితో కోసి, స్పూన్తో తోసి, ఫోర్కుతో గుచ్చి, పళ్లతో కొరికి నమలాలంటే మనస్కరించలేదు. అద్దాల అల్మరలో దాచుకోవాలనిపించింది. నవ్వుతూ ముందుకు వాలిపోయింది మృదుల. నవ్వి నవ్వి ఆమెకు కళ్ల వెంబడి నీళ్లు తిరిగాయి. పక్కలు నొప్పి పుట్టాయి. చాలాసేపటికి తమాయించుకుని చేతులు వెనక్కి పెట్టి జారగిలబడి కాళ్ళు ముందుకు సాచింది. తనకు తెలియకుండానే అలా కాలు జాపడంలో అది ఒక్కసారిగా కలుక్కుమని తర్వాత పూర్తిగా సర్దుకుంది. విదిలించి చూసింది మృదుల. నొప్పి లేదు. ఉదయమే టెలిఫోన్ ఎక్స్చేంజ్లో నుంచి లత బయటికి రాగానే గేటు దగ్గర చిన్న క్యాబిన్లో కూర్చుని ఉన్న కానిస్టేబుల్ హుస్సేన్ లేచి దగ్గరకొచ్చాడు. లత తమరి పేరేనా? అవును. డిఎస్పీ సాబుని ఎరుకపడతారా తమరు? అన్నాడు గౌరవంగా. డిఎస్పీ అంతటి ఆఫీసరు స్వయంగా ఫోన్ చేసి లత విషయం తమ ఇన్స్పెక్టర్కి చెప్పడం అతనికి విశేషమనిపించింది. మాకు తెలిసిన వాళ్ళకి డిఎస్పీ గారు ఫ్రెండు. అట్లనా? సాబు బెహర్తన్ ఆద్మీ అన్నాడతను. తన పొగడ్త ఆమె ద్వారా అంచెలంచెలుగా సాబుకి చేరితే బాగుండునన్న ఆరాటంతో. ఇద్దరు బస్టాప్లో నిలబడ్డారు. ఎవరమ్మా తమర్ని చడాయిస్తోంది? జయదేవ్ అని. అట్లనా? బస్సు వచ్చింది. ఎక్కారు. లతకి దగ్గరగా నిలబడ్డాడు హుస్సేన్. అతడి కళ్ళు చురుగ్గా చుట్టూతా చూస్తున్నాయి. మ్యూజియంలో పెట్టదగినంత పాతబడిన ఓల్డ్ మోడల్ 303 రైఫిల్ అతడి చేతిలో ఉంది. హాస్టల్ చేరాక వరండాలో బెంచి మీద కూర్చున్నాడు హుస్సేన్. టోపీ తీసి ఒళ్ళో పెట్టుకున్నాడు. తమరికి ఏం భయం లేదమ్మా. నేను ఏడనే కూకుని ఉంటాను. అప్పటికి యాదగిరి వచ్చి నన్ను రిలీవ్ చేస్తాడు. ఎవరో ఒకళ్ళం ఉండనే ఉంటాం. పాపం నీకు బోరుగా ఉంటుందేమో. హుస్సేన్ నవ్వి మడత పెట్టిన ఉర్దూ పేపర్ తీశాడు. మాసిపోయి దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో ఇంటికి తిరిగి వచ్చారు మృదుల, శ్రీమంత్. మీకోసం చాలా వర్రీ అయిపోయాం మేడం అన్నాడు జయదేవ్ వినయంగా. ఎందుకు వర్రీ? నా సంగతి నేను చూసుకోగలను. పైగా నువ్వు ఏర్పాటు చేసిన డ్రైవరు సమర్థుడే అంది. ఆ అమ్మాయి శ్రీమంతుని మెచ్చుకుంటూ ఉంటే జయదేవ్ మొహం నల్లపడింది. చకచక లోపలికి నడుస్తూ ఆగి, నాన్నగారు ఎలా ఉన్నారు అంది. జయదేవ్ ఇంకో 2 అంగుళాలు వంగాడు. నిన్న బాగా కోపం వచ్చింది మేడం నాన్నగారికి. మీరు ఇంకా ఎందుకు తిరిగి రాలేదని నన్ను అడిగారు. ఇంకో అరగంట చూసి మన వాళ్ళందరికీ మీ గురించి ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. నిర్లక్ష్యంగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది మృదుల. నేరుగా బాత్రూంలోకి వెళ్ళిపోయి చకచక బట్టలు విప్పి పడేసి సౌఖ్యంగా ఉన్న బాత్ టబ్లో పడుకుని పైపు తిప్పింది. పెద్ద హాల్ అంత ఉంది బాత్రూం. తళతళ మెరుస్తున్న మార్బుల్ టైల్స్ నేలంతా పరిచి ఉన్నాయి. ఒకవైపు గోడ అంతా అద్దమే. వెచ్చగా ఉన్న నీళ్లు అంగుళం అంగుళం ఎత్తు పెరుగుతూ ఆమె ఒంటిలో ప్రతి అంగుళాన్ని తడిపేస్తున్నాయి. అక్కడే అందుబాటులో ఉన్న సెంటు సీసా తీసుకుని అందులో కొద్దిగా నీళ్లల్లోకి వంచింది. సున్నితమైన పరిమళం గదంతా వెదజల్లింది. అప్పుడు ఆమెకు శ్రీమంత్ కాల్చిన కానిస్టేబుల్ గుర్తొచ్చాడు. అతనేమై ఉంటాడు? చనిపోయి ఉంటాడా? లేకపోతే ఊరికే గాయమై ఉంటుందా? అతను చనిపోయి ఉంటే? ఆమె హృదయంలో దిగులు చోటు చేసుకుంది. స్నానం చేసి బట్టలు మార్చుకుని ఆ రోజు పేపర్ తెరిచాడు శ్రీమంత్. బాంబే రోడ్డులో జరిగిన సంఘటనలేమైనా పేపర్లోకి ఎక్కాయా? 3వ పేజీ 2వ కాలంలో
ఒక చిన్న హెడ్డింగుని యథాలాపంగా చదివి దాటయ్యబోయిన కళ్ళు మళ్లీ వెనక్కి పరిగెత్తాయి. ఉమెన్స్ హోంలో ఆందోళన. హైదరాబాద్, సెప్టెంబర్ 22. నగరంలో ఉన్న ఉమెన్స్ హోంలో యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా గత 4-5 రోజులుగా జరుగుతున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చినట్టు ఆ హోంలో ఉండే కుమారి లత మా ప్రతినిధికి తెలియజేశారు. కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి హాస్టల్కి వచ్చి సుకన్య అనే యువతిని, తనని అసహ్యంగా మాట్లాడుతూ బెదిరించాడని, ఆ మరునాటి నుంచి సుకన్య కనపడకుండా అదృశ్యమైపోయిందని, ఆమె జాడ ఇంతవరకు తెలియలేదని కుమారి లత చెప్పారు. సుకన్య ఆచూకీ పోలీసులు త్వరగా కనుగొనాలని, గూండాలను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ హాస్టల్లో ఉండే యువతులంతా నిన్నటి నుంచి రోజుకొకరు చొప్పున రిలే నిరాహార దీక్ష సాగిస్తున్నారు. మేనేజ్మెంట్లో జరుగుతున్న అవకతవకలు, హాస్పిటల్లో శుచిశుభ్రత లేకపోవటం, నాసిరకపు భోజనం, వీటన్నిటి మీద దర్యాప్తు చేయించాలని కూడా వీరు కోరుతున్నారు. చదువుతున్న శ్రీమంత్కి ఉత్సాహం వచ్చింది. లత అంటే ఏ లత? తన లతేనా? తను హడావిడిలో ఉండిపోయినా ఈ 2-3 రోజులు లతని వెతకటానికి కుదరలేదు. ఈ లోపల బెన్సన్ గాడు ఆమె కొత్త అడ్రస్ కనుక్కునే ఉంటాడు. బహుశా అంత అవసరం కూడా ఉండకపోవచ్చు. ఈ హాస్టల్లో అలజడి లేవదీస్తున్న అమ్మాయి తన లతే అయి ఉంటుంది. లేకపోతే ఇంకెవరికుంటుంది అంత ధైర్యం? తక్షణం వెళ్ళి లతతో ఒక్కసారి మాట్లాడి రావాలి. తలెత్తి చూసేసరికి జయదేవ్ నిలబడి ఉన్నాడు పక్కనే. లే అన్నాడు మోటుగా. ఎక్కడికి? జవాబు చెప్పటం కూడా అవసరమన్నట్లుగా బోరుగా చూశాడు జయదేవ్. కుంటుతూ జావా వైపు నడిచాడు. అతని పాదానికి బ్యాండేజ్ ఉంది. అంతకుముందు రోజు అతని కాలికేదో గాయమైంది. పాదం పూర్తిగా నేల మీద ఆనించలేకపోతున్నాడు. కసిగా పేపరు పక్కన పడేశాడు శ్రీమంత్. తను చదివిన వార్త పక్కనే పోలీసు హత్య గురించి, తన గురించి ప్రచురింపబడింది. అతను చదవలేదు. శ్రీమంత్ కిక్కు కొట్టి జావా స్టార్ట్ చేయగానే జయదేవ్ వెనక పిలియన్ సీట్ మీద కూర్చున్నాడు. అతని సూచనలను అమలు చేస్తూ జావా నడుపుతున్నాడు శ్రీమంత్. ఏదో పాటని చిన్నగా హమ్ చేస్తూ నీళ్లు పోసుకుంటోంది లత. శ్రీమంత్తో కొద్ది పరిచయంలోనే అతను నిర్భయంగా, జంకు లేకుండా తనతో అతి చనువుగా చెప్పిన అల్లరి మాటలు గుర్తొచ్చాయి. కొంతమందికి 3 పీస్ సూట్, కొంతమందికి లూంజ్ సూట్ బాగుంటుంది, కొంతమందికి స్విమ్మింగ్ సూట్ బాగుంటుంది. మరి నీకేం బాగుంటుందో తెలుసా? అతను చెప్పకూడనిదేదో చెప్తాడని గ్రహించిన తను పక్క చూపులు చూసింది. బర్త్డే సూట్ అంటే నువ్వు పుట్టినప్పుడు ఎలాంటి బట్టలేసుకున్నావో. ఛీ అంది లత. ఇవాళ తన బర్త్డే సూట్ వేసుకుని ఉంది తను. అది గుర్తొచ్చి చటుక్కున టవల్ చుట్టేసుకుని చీర గుండెలకు అడ్డం పెట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె పెదమిల మీద చిరునవ్వు. ఇవాళ తన పుట్టినరోజు. తనకి మంచి జరగాలి ఇవాళ. బయటికి రాగానే హుసేన్ కనపడ్డాడు. అతని చేతిలో ఉర్దూ పేపర్ ఉంది. అతని పెదిమల మీద చిరునవ్వు ఉంది. కాఫీ తాగావా హుసేన్? చాయ్ తాగినానమ్మా, ఇరానీ కేఫ్లో. నిన్న మన తాన జరిగిన గడబిడ అక్బార్లో వేసిండ్రు. తమరు చూసినారా? లేదే. వేశారా? ఏమని? ఉర్దూలో చదువుతూ తెలుగులోకి తర్జుమా చేశాడు హుసేన్. హాస్టల్లో జరిగిన గొడవ వివరాలు ఉన్నాయి పేపర్లో. చిరునవ్వుతో వింది లత. తను చేస్తున్న అన్యాయం పత్రికలకెక్కినందుకు అమృతవల్లి భయపడిపోతుందా? హుసేన్ తుపాకీ చేతితో పట్టుకుని నిలబడ్డాడు. లతతో పాటు బయటికి వెళ్లడానికి తయారవుతూ, సారీ హుసేన్, ఇలా నా వెనకే తిరుగుతూ ఉండటం నీకు విసుగ్గా ఉందా అంది లత నిజంగానే ఇబ్బంది ఫీల్ అవుతూ. తమరిలాంటి మంచోళ్ల వెనకెనక తిరగడంలో పర్వా ఉండదమ్మా. ఇది చాలా మేలు. ఎప్పుడూ మేము బద్మాష్గాళ్ల వెనక, పుండాకోర్ల వెనక తిరగబడుతుంది. మంది మమ్మల్నే తిడతారు, ఆఫీసర్లు మమ్మల్నే తిడతారు. పాపం.
మెహర్బానీ లేని నౌకరీ అమ్మా ఇది. ఇదిగో చూడండి, ఈ సైతాన్ గాడెవడో పోలీసునే కాల్ చేసినాడంట. యా అల్లా అంటూ ఉర్దూ పేపర్లో ఒక కాలం చూపించాడు. ఏమైంది? చదివి వినిపించాడు హుస్సేన్. బొంబాయి హైదరాబాద్ హై రోడ్డులో కానిస్టేబుల్పై కాల్పులు. సోమవారం నాడు బాంబే నుంచి హైదరాబాద్ వైపు విపరీతమైన వేగంతో ప్రయాణం చేస్తున్న ఒక కారుని ఆపబోయిన నాథూరాం అనే కానిస్టేబుల్ని కారులోని దుండగులు రివాల్వర్తో కాల్చి పారిపోయారు. స్పీడుగా వెళుతున్న ఆ నీలం రంగు టొయోటా కారు నంబరు ఎవరూ గమనించలేదు. కారులో జీన్సు బనీను వేసుకున్న ఒక అమ్మాయి, పొడుగ్గా బలంగా ఉంగరాల జుట్టుతో ఉన్న ఒక యువకుడు ఉన్నారని వాళ్లు దారిలో డాష్ కొట్టిన ఒక ఫోర్డు కారు యజమాని చెప్పాడు. ఆ యువకుడు తల బయటికి పెట్టి వెనక్కి చూసినప్పుడు అతని పెదిమల కింద ఘాటు ఉండటం గమనించానని చెప్పాడు. కారు నంబరు గుర్తించుకోలేకపోయానని, అయితే అది ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్ అని కూడా ఆయన చెప్పాడు. కానిస్టేబుల్ నాథూరాం హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉన్నాడు. పోలీసులు ఆ కారు కోసం, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. వింటున్న లత పెదిమల కింద ఘాటు అనగానే ఉలిక్కిపడింది. శ్రీమంత్కి ఉంది అలాంటి ఘాటు. చిన్నప్పుడు బల్ల మీద నుంచి కింద పడితే రేకు డబ్బా కోసుకుపోయిందని, ఆ మచ్చ పోలేదని చెప్పాడు. కాని కత్తి విసిరితే తగిలిన గాయంలా ఉంటుంది అది. ఇతను శ్రీమంత్ అయి ఉంటాడా? అయి ఉండడు. అతను మనుషుల్ని చంపుతాడా? చిచిచి, అలా ఎన్నటికీ జరగదు. మనసును సరిపెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది లత. జయదేవ్ దారి చూపిస్తుంటే జావా నడుపుతున్నాడు శ్రీమంత్. ఈ పక్క సందులకు తిప్పు, లెఫ్ట్కి తిప్పాడు శ్రీమంత్. మర్నాడు హాస్టల్కి వస్తానని ఇదివరలో లతని బెదిరించాడు జయదేవ్. కాని అతనికి కుదరలేదు. పైగా కాలికి ఈ గాయం ఒకటి. మోటార్ సైకిలు, కారు రెండూ నడపలేకపోతున్నాడు తను. ఇవాళ శ్రీమంత్ కనపడగానే అతన్ని తోడు తీసుకుని హాస్టల్కి వెళ్ళిపోవాలనిపించింది. మళ్ళీ కుడి చేతి వైపు ఆపు. అది కొద్దిగా పాతబడిన ఇల్లు. గేటు లోపల సరైన సంరక్షణ లేక వాడిపోయిన చెట్లు, పెయింట్ చెక్కులుగా ఊడిపోతున్న బోర్డు. చదివాడు శ్రీమంత్. అతని మొహంలో ఆశ్చర్యం కనపడింది. ఈ హాస్టల్లోనే కావచ్చు లత ఉండేది. జయదేవ్ ఇక్కడికెందుకు వస్తున్నాడు? ఏమైతేనేం, కొద్ది క్షణాల్లో లతను చూడబోతున్నాడు తను. జావా నాపి తలెత్తి కీ తీసి చూడగానే ఎదురుగుండా మెట్ల మీద లత. ఆమె పక్కన ఒక కానిస్టేబుల్. కానిస్టేబుల్ని చూడగానే శ్రీమంత్ గుండె ఒక్కసారి ఆగి కొట్టుకోవటం మొదలెట్టింది. అతను జైల్లో సెంట్రీ డ్యూటీలో ఉండేవాడు. తనను గుర్తుపడితే కొంచెం హడావిడే. లత ముందు శ్రీమంతుని చూసింది. మొహం సంతోషంతో వెలిగిపోయింది. అంతలోనే ఆ వెనకగా దిగుతున్న జయదేవుని చూడగానే ఆమె మొహంలో సంతోషానికి బదులు చిరాకు చోటు చేసుకుంది. వెంటనే అనుమానం తొంగి చూసింది. శ్రీమంత్కి జయదేవి ఎలా తెలుసు? వాళ్ళిద్దరూ ఒకే మోటార్ సైకిల్ మీద ఎలా వచ్చారు? అసలు శ్రీమంత్ తన వైపే చూడటం లేదు. ఆ పోలీసు కానిస్టేబుల్నే చూస్తున్నాడతను. తనంటే నిర్లక్ష్యమా? శ్రీమంత్ పోలీసు కానిస్టేబుల్ వైపు ఇంకోసారి చూశాడు. ఆ కానిస్టేబుల్ అసలు శ్రీమంత్ని గుర్తుపట్టినట్లే కనపడటం లేదు. అప్పుడు లత వైపు తిరిగాడు శ్రీమంత్. లత అతన్ని అసహ్యంగా చూసి తల తిప్పుకుంది. తల తిప్పుకునేంతలో అతడి చెంప మీదుగా పెదిమల కిందకి సాగిన ఘాటు కనపడింది. నిర్లక్ష్యంగా నుదుటి మీద పడుతున్న ఉంగరాల జుట్టు కనపడింది. బాంబే హైరోడ్, కానిస్టేబుల్పై కాల్పులు, శ్రీమంత్. ఆమె తల తిరిగిపోయింది. ఇతనేనేమో ఇంతటి ఘనకార్యం చేసింది. పోలీసుని చూడగానే శ్రీమంత్ కంటే ఎక్కువగా షాక్ తిన్నాడు జయదేవ్. అతను కలలో కూడా ఊహించని పరిణామం అది. పోలీసు ఎందుకున్నాడు ఇక్కడ? హుస్సేన్, అతనే జయదేవ్ అంటే అంది లత.
హుస్సేన్ విజిల్ తీసి పెద్దగా ఊది తుపాకీతో సహా జయదేవ్ దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యేశాడు. అత్తగారింటికి వెళ్లాలనుందా తమ్మీ అంటూ. జయదేవ్ విడిపించుకోబోయాడు. ఉడుములాగా పట్టుకున్నాడు హుస్సేన్. ఇంతలో మరో కానిస్టేబుల్ పరిగెత్తుకొచ్చాడు. అతన్ని పట్టుకో అన్నాడు హుస్సేన్ శ్రీమంతుని చూపిస్తూ. లత ఒక్క అడుగు ముందుకు వేసింది. రెండో కానిస్టేబుల్ శ్రీమంత్ కాలర్ పట్టుకున్నాడు. శ్రీమంత్ లత మొహంలోకి చూశాడు. అతన్ని వదిలేయండి అంది లత. ఆమె గొంతు చేరిపోయింది. వదలకూడదమ్మా, వేసేయాలా తీసుకెళ్ళి. మొదటిసారే కదా, చూద్దాం అని వణుకుతున్న గొంతుతో, మిస్టర్, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు, ఇంకెప్పుడు నాకు కనపడొద్దు, కనపడితే అంటూ గిరుక్కున లోపలికి తిరిగి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. హ్యాపీ బర్త్డే టు యూ అని మౌనంగానే అనుకున్నాడు శ్రీమంత్. ఆ రోజు లత బర్త్డే అని అతనికి గుర్తుంది. మనసు మొద్దుబారిపోయింది అతనికి. జయదేవ్ని పోలీసులు లాక్కెళ్ళిపోయారు. తర్వాత దగ్గరలో ఉన్న ఇరానీ కేఫ్కెళ్ళి ఆలోచిస్తూ టీ తాగి ఇంటి దారి పట్టాడు శ్రీమంత్. చేదు మింగినట్లయింది అతని మనసు. జరిగిన సంగతి వినగానే తోక తొక్కిన తాచులా ఎగిరిపడింది మృదుల. ఈ జయదేవ్కి బుద్ధి లేదు. మా మేనేజర్ పోలీస్ కేసులో ఇరుక్కున్నాడని అందరికీ తెలిస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంది కోపంగా. అన్యమనస్కంగానే ఎక్స్చేంజ్కి వెళ్ళింది లత. మధ్యాహ్నం 2ంటికి డ్యూటీ. 4 అవుతుండగా రావుగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. లత, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. ఉదయం నీకోసం రింగ్ చేశాను. నువ్వు మధ్యాహ్నం డ్యూటీ అని చెప్పారు. అందుకని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. చల్లగా సేద తీరుస్తున్నట్లు వినపడ్డాయి ఆ మాటలు. ముక్కు మొహం తెలియని ఈ పెద్ద మనిషికి తనంటే ఎంత వాత్సల్యం. ఆర్ద్రంగా అంది లత. నా అనేవాళ్లు లేని ఈ సామాన్యురాలని గుర్తుపెట్టుకుని గ్రీటింగ్స్ చెప్పినందుకు థ్యాంక్స్ సార్. అయినా ఇవాళ తన బర్త్డే అని ఆయనతో చెప్పిందా? ఏమో, గుర్తులేదు. నవ్వాడాయన. ఏమంటుంది మన జంతువు? ఏ జంతువు అంది లత. మానవలోకంలో మానవ రూపంలో ఉన్న మృగాలే ఎక్కువ, మనుషుల కంటే అనిపించింది తనకు. వాడి పేరేమిటి? ఎస్, ఐ గాట్ ఇట్, జయదేవ్. ఏమంటోంది ఆ మృగం? బోన్లో పడింది. ఆయన కులాసాగా నవ్వాడు. బోన్లో పడ్డాక అది పులైనా గడ్డి కరిపిస్తారు. రేపటికి కుందేలైపోతాడు వెధవ. లత కూడా జీవం లేకుండా నవ్వింది. నాకు చెప్పలేనంత సహాయం చేశారు వీరు అంది కృతజ్ఞతగా. లత, చెప్పండి. నా ఊహ కరెక్టే అయితే నువ్వు ఎందుకో చాలా అన్యమనస్కంగా ఉన్నావు. అబ్బే, ఏం లేదు. ఆయన మళ్ళీ మెల్లగా అన్నాడు. కానీ లత, నీ గొంతు మామూలుగా లేదు. జయదేవి లాంటి జులై వెధవ వెంటబడుతుంటే గొంతులో వినిపించే చికాకు కాదది. గుండె స్థానం తప్పి గొంతుకి అడ్డం పడ్డట్టు. హఠాత్తుగా లత సహనం కోల్పోయింది. 2 రాత్రుల నుంచి సరిగ్గా నిద్రలేదు. టెన్షను, ఆక్రోశం, బాధ. తన పర్సనల్ విషయాలన్నీ అందరితో చెప్పేసుకుని చులకన అయిపోకూడదనే పట్టుదల. ఇవన్నీ ఆమెకి తన మీద తనకున్న కంట్రోల్ని తప్పించాయి. అందులో ఈ ముసలాయన ఒకడు. మాటిమాటికి ఫోన్ చేసి తన వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడాలని ప్రయత్నిస్తూ. నాకేం బాధ లేదు అంది లత విసురుగా. నాకున్న బాధల్లా డ్యూటీలు, టెన్షను, వేళపాళ లేకుండా ఫోన్ చేసి విసిగించే జనం ఇవే. ఫోన్ పెట్టేస్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ బిజీ. లైన్ అవతల వైపు పెద్ద శబ్దం. టపా టపా అని 2 సార్లు దేన్నో కొట్టినట్టు. తర్వాత దప్పుమని ఏదో కింద పడ్డట్లు వినిపించింది. హలో, హలో, ఏమైంది అంది లత కంగారుగా. ఏదో దొర్లి వెళుతున్న శబ్దం.
అతి హీన స్వరంతో రావుగారి మాటలు అస్పష్టంగా వినపడ్డాయి. రిసీవర్కి చాలా దూరంలో ఉండి మాట్లాడుతున్నట్లు ఉంది. లత భయభ్రాంతురాలైపోయింది. ఏమైంది ఏమైంది ఏమీ అర్థం కావడం లేదు. కొద్ది క్షణాలు ఆలోచించి ఏదో ఐడియా తట్టినట్లు డిఎస్పీ గారికి ఫోన్ చేసింది. హలో, డిఎస్పీ గారేనా? ఎస్, మీ ఫ్రెండ్ రావుగారు కొద్దిసేపటి క్రితం నాకు ఫోన్ చేశారు. ఉన్నట్లుండి ఏవో శబ్దాలు. ఆయనేదో మాట్లాడుతున్నారు కానీ వినపడటం లేదు. ఆదుర్దాగా ఉంది. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆల్ రైట్, నేను కనుక్కుంటాను అన్నాడు డిఎస్పీ. మృదుల ట్రావెల్స్ అని పెద్ద బోర్డు ఉంది ఆ కాంపౌండ్ గేటుకి. లోపల పూర్తిగా అద్దాలతో కట్టారేమోనని భ్రమ కలిగించే బిల్డింగ్. పోర్టికో దగ్గర అరడజను బస్సులు ఆగి ఉన్నాయి. అన్నిటికీ కిటికీల దాకా లేత గచ్చకాయ రంగు వేసి ఉంది. ఆ పైనంతా తెల్లటి తెలుపు. కిటికీలకు నల్లటి చలువ అద్దాలు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్న రాయంచల్లా ఉన్నాయి ఆ బస్సులు. ఇవాళ నుంచి నీ డ్యూటీ ఈ బస్సుల్లో అన్నాడు జయదేవ్. అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న మరుసటి ఉదయమే రిలీజ్ అయి వచ్చేశాడు. అది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది శ్రీమంత్కి. ఈ టూరిస్టు బస్సులు మనవే. దేశంలో అన్ని ముఖ్య ప్రాంతాలకి సర్వీసులు రన్ చేస్తున్నాం. ఫారిన్ టూరిస్టులు ఎక్కువ వస్తారు మన కోచెస్లో అని వివరిస్తున్నాడు జయదేవ్. నిశితంగా చూశాడు శ్రీమంత్. కారు డ్రైవర్ కాస్త బస్సు డ్రైవర్ అయిపోయాడా తను? ఇది ప్రమోషనా డిమోషనా అని అడిగాడు. నువ్వెలాగైనా అనుకో అన్నాడు జయదేవ్. టూరిస్టులను చూశాడు శ్రీమంత్. బంగారపు రంగు జుట్టున్న ఒక జర్మన్ అమ్మాయి, నల్లటి జుట్టున్న ఇంకో ఇటాలియన్ అబ్బాయిని ఆనుకుని ఏవో కబుర్లు చెబుతోంది. ఆ ఇటాలియన్ కుర్రాడి ముక్కు రోమన్ చక్రవర్తుల ముక్కులా గర్వంగా సూటిగా కనపడుతుంది. నువ్వు డ్రైవర్ కమ్ గైడ్వి. నువ్వు చదువుకున్న హిస్టరీ అంతా ఇప్పుడు పనికి వస్తుంది. నేను హిస్టరీనే చదివాను. అయితే అది అమ్మాయిల హిస్టరీ తెలుసుకోవడానికి, వాళ్ల వంటి జాగ్రఫీ పరిశోధించడానికి మాత్రమే పనికొచ్చింది అన్నాడు జయదేవ్. అతని మాటలు ముద్దగా వస్తున్నాయి. కొద్దిగా తూలుతున్నాడు. శ్రీమంత్ మాట్లాడలేదు. జయదేవ్ మాట్లాడటం ఆపలేదు. ఏ బస్సులో వెళ్ళాలి నేను అన్నాడు శ్రీమంత్ అతడిని కట్ చేస్తూ. ఓ బస్సు, ఎస్, హంపి ట్రిప్పులో వెళ్ళాలి నువ్వు, ఓకే? మౌనంగా బస్సు దగ్గరికి నడిచాడు శ్రీమంత్. ఎయిర్ కండిషన్డ్ కోచ్ అది. వెనక లగేజ్ కోసం ఉద్దేశించబడిన స్థలం చాలా ఎక్కువగా ఉంది. వెనక నుంచి ప్రత్యేకమైన ద్వారంతో పగడ్బందీగా ఉంది. జేబులో చేతులు పెట్టుకుని బస్సు చుట్టూ తిరిగి చూశాడు శ్రీమంత్. గంట తర్వాత మళ్లీ ఫోన్ వచ్చింది లతకి. మిస్ లత? రావుగారి గొంతు. లతకి ప్రాణం తెరిపిన పడ్డట్లయింది. ఈ గంట నుంచి ఒకే ఆదుర్ద. ఆయనకేమైందో, ఆ శబ్దాలేమిటోనని. మీరా? ఇందాక ఏమైంది? విషాదంగా నవ్వాడు రావు. వడ్ల గింజలో బియ్యపు గింజ, అంతే, అంతకు మించి ఏమీ లేదు. అంటే? అంది లత సందేహంగా. ఇక్కడ నా సంగతి కొంచెం చెప్పాలి. లత వింటోంది. ఇందాక నీతోటి మాట్లాడుతుంటే హఠాత్తుగా ఆయన గొంతు పెద్దదయింది. మళ్ళీ వచ్చావా? బయటికి పో, తక్షణం. గెట్ ది బ్లడీ హెల్ అవుట్, హిస్టరికల్గా అరుస్తున్నాడు ఆయన. అప్రయత్నంగా చెవులు రిక్కించి వింటోంది లత. ఎవరది? యూ డెవిల్. ఏదో విసిరిన చప్పుడు. మావ్ అని కన్న కఠోరంగా అరుపు. హలో సార్ అంది లత. రావుగారి గొంతులో రొప్పు వినపడుతుంది. ఒక్క నిమిషమాగి గుక్క తిప్పుకుని, నల్ల పిల్లి, దాన్ని చూస్తేనే నాకు అలర్జీ, వెదవది, రోజుకి 10 సార్లు వచ్చి పీడిస్తుంది అన్నాడు. పోయిందా? పోయింది, కానీ మళ్ళీ వస్తుంది.
దానికి నన్ను చూస్తేనే భయం లేదు. కుక్కని పెంచకూడదా పోనీ? ఆయన విషాదంగా నవ్వాడు. నేనే ఈ ఇంట్లో పిచ్చి కుక్కలాగా బతుకుతున్నాను లత. ఇంకా కుక్కని ఎలా పెంచను? ఆశ్చర్యంగా వింటూ మౌనంగా ఉండిపోయింది లత. ఒకప్పుడు నేను గన్ పట్టుకు వేటకెళితే పులులు నన్ను చూసి దడుచుకునేవి. చిరుతలు చిటారు కొమ్మనెక్కి దాక్కునేవి. అలాంటిది ఇవాళ నన్ను చూస్తే పిల్లి కోనులు కూడా గుడ్లెర్ర చేస్తాయి. వింటోంది లత. ఒకసారి నేను ఆదిలాబాద్ అడవుల్లో వేటకెళ్ళినప్పుడు ఏమైందో తెలుసా? పెద్ద పులి ఒకటి. ఆయన మాటలకి అడ్డం వస్తూ ఇంకెవరిదో కొత్త గొంతు వినపడింది లతకు. సన్నగా తీయగానే ఉన్నా కటువుగా కూడా ఉంది. స్టాప్ ఇట్, మళ్ళీ కట్టుకథలు చెబుతున్నావా అని. సారీ, ఈయన మాటలు పట్టించుకోకండి, హీఈజ్ ఏ మ్యాడ్ మ్యాన్, పిచ్చివాడు అని ఫోన్ పెట్టేసింది. వెన్ను నుంచి చలి పుట్టుకొచ్చినట్లయింది లతకు. పిచ్చివాడా ఆయన? ఇన్ని రోజుల నుంచి తనకు మాటిమాటికి ఫోన్ చేసి మాట్లాడుతున్నా ఈ పెద్ద మనిషి పిచ్చివాడా? ఆ ఆడగొంతు ఎవరిది? ఏమో. లతక్క, రేపు పొద్దున అబిడ్స్ తాజ్మహల్ హోటల్లో 32 నంబర్ రూమ్లో ఉంటాను. తప్పనిసరిగా కలుసుకో, అత్యవసరం. నీ సుకన్య. ఉత్తరం చదవగానే సంతోషం, సంభ్రమం, ఆదుర్ద లతను చుట్టుముట్టాయి. ఇన్నాళ్ళు ఎక్కడుంది సుకన్య? ఈ ఉత్తరమేమిటి? ఏదన్నా ఆపద ఉందా? జయదేవ్ ఇంకా తరుముతూనే ఉన్నాడా ఆ అమ్మాయిని? మొహం కూడా కడుక్కోకుండానే ఆటో ఎక్కి హోటల్ చేరింది లత. రూమ్ నెంబర్లు చూస్తూ నడిచింది. 30, 31, 32. సుకన్య అంది సందేహంగా తలుపు కొడుతూ. లోపలికి రా అంది సుకన్య మెల్లిగా. తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. గొళ్ళెం పెట్టలేదు. నెట్టింది. తెరుచుకున్నాయి. మంచం చివరగా గోడ నానుకుని కూర్చుని ఉంది సుకన్య. చేతులు రెండూ బలంగా విరిచి కట్టినట్లు వెనక్కి ఉన్నాయి. సుకన్య, ఏమైంది? భయంగా చూస్తూ చెప్పింది సుకన్య. ఒకతను నన్ను కట్టిపడేశాడక్క. బెంగుళూరు తీసుకెళ్ళిపోతున్నాడు. సిగరెట్లు తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళాడు. వచ్చేస్తాడిప్పుడు అంది. నిటారుగా నిలబడింది లత. ఎవరతను? సుకన్య జవాబివ్వలేదు. భయంగా లత భుజాలపై నుండి వెనక్కి చూస్తోంది. చటుక్కున వెనక్కి తిరిగింది లత. గుమ్మం దగ్గర ఒకతను నిలబడి అనుమానంగా చూస్తున్నాడు లతని. లత తీక్షణంగా చూసింది అతడిని. ముందు సుకన్యకి కట్టిన తాడు విప్పేయ్, లేకపోతే అరుస్తాను అంది. అతను తెల్లబోయాడు. త్వరగా. అతను సుకన్య వైపు తిరిగి ఆమె మొహంలో కనబడుతున్న భావం చూసి అంతా అర్థం చేసుకుని పెద్దగా నవ్వాడు. అదెలా కుదురుతుంది? మీ ఫ్రెండ్ని ప్రేమతో బంధించేశాను, 3 ముళ్ళు వేసి. సారీ, మీ ఫ్రెండ్ పర్మనెంట్గా నాకు బందీ అయిపోయింది. బై మీరు లత, అవునా? లతకేం అర్థం కాలేదు. అతడిని సుకన్యని మార్చి మార్చి చూసింది. సుకన్య పక్కున నవ్వేసి వెనక పెట్టుకున్న చేతులు ముందుకు చాచింది. ఎర్రటి పారాణి ఇంకా పోలేదు. నవ్వుతున్నప్పుడు పమిట కొద్దిగా జారి పచ్చటి పసుపుతాడు కళకళ్లాడుతూ ఆమె మెడలో కనపడింది. ఈయన మా వాసుబావ. అనుకోకుండా అతి షార్ట్ నోటీసులో పెళ్లి జరిగిపోయిందక్క. అందుకే ఎవరిని పిలవలేకపోయాం అంది క్షమాపణ కోరుతున్నట్లు. ఇంకా ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేదు లత. కాని క్రమక్రమంగా ఆమె మొహంలో ఆశ్చర్యం తగ్గి ఆనందం చోటు చేసుకుంది. ఈయన నన్ను విశాఖపట్నం తీసుకెళ్ళిపోతారట అక్క అంది సుకన్య కొంచెం గారంగా, ఆరోపణగా. తప్పదు కదండి మరి. పెళ్ళైపోయిన పిల్ల మొగుడికి దూరంగా ఎలా ఉంటుంది? కాపురం పెట్టేయద్దు అన్నాడు వాసు. లత గుండెల్లో ఏదో కలుక్కుమంది. నిజమే, పెళ్ళైన పిల్ల మొగుడికి దూరంగా ఎలా ఉంటుంది?
తనకి దాదాపు పెళ్ళైపోయింది. సంతకాలొక్కటి తక్కువగా. అది ఎలాంటి వాడితో? పెళ్లి రోజే పోట్లాటలో ఇరుక్కుని లాకప్లో పడిన వాడితో. స్పీడ్ లిమిట్స్ దాటి డ్రైవ్ చేస్తూ అడ్డగించబోయిన కానిస్టేబుల్ని కాల్చిన వాడితో. తనని అనరాని వినరాని మాటలు అని యాసిడ్ పోస్తానని బెదిరించిన జయదేవిని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని హాస్టల్కి తీసుకువచ్చిన వాడితో. అబ్బా, తలుచుకుంటే ఒళ్ళు కంపరంగా ఉంది. కానీ అదే సమయంలో మనసులో సన్నగా దిగులు. తను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది. వాటిని అనుభవించి అనుభవించి తన గుండె రాయి అయిపోయిందని, ఇంకా ఎంత కష్టమొచ్చినా చలించదని అనుకుంది తను. కాని శిలగా మారిపోయిన తన గుండె మీద లేజర్ కిరణంలా అతి తీక్షణమైన పదునైన ప్రేమ అనే శక్తితో తన పేరు చెక్కేశాడు శ్రీమంత్. శ్రీమంత్. ఎవరూ తుడపలేని చెరపలేని శిలాక్షరాలతో అతడి పేరు తన హృదయంలో నిలిచిపోయింది. లైట్లు ఆర్పి పడుకున్నప్పుడు నిస్సారమైన తన జీవితంలోని అతి కొద్దిమంది స్మృతుల కోసం అదృశ్య హస్తంతో తడుముకుంటూ ఉంటే, అందుల కోసం బ్రెయిలీ లిపిలో అచ్చువత్తిన పుస్తకంలో లాగా శ్రీమంత్ అనే అక్షరాలు ఉబ్బెత్తుగా తగులుతూ దిగులుగా బాధగా. అక్క, తెప్పరిల్లుకుంది లత. కంగ్రాట్స్ సుకన్య, మీకు కూడా కంగ్రాట్స్ వాసుగారు అంది మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అన్నారు వాళ్ళిద్దరూ జంటగా. అసలేమైపోయావు ఇన్నాళ్ళు అంది సుకన్యతో. సుకన్య చెప్పింది. ఆ రోజు లత తను ఇద్దరూ బస్సు ఎక్కబోతుండగా రష్లో ఎవరో చూసుకోకుండా తోశారు. సుకన్య బ్యాలెన్స్ తప్పి కిందకి అడుగుపెట్టి దిగేసింది. అంతలో బస్సు కదిలిపోయింది. అప్పుడు సుకన్యకి ఆలోచన వచ్చింది. ఎవరితో చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా గుంటూరు వెళ్ళిపోవాలని. అంతకుముందే వాసుబావతో తన పెళ్లి నిశ్చయమైపోయింది. జరిగిన గొడవ అంతా విన్న పెద్దవాళ్లు ఉరుకులు పరుగుల మీద ముహూర్తం పెట్టేయించి వారం తిరగకుండా పెళ్లి జరిపించేశారు. మరి జాబ్ మానేస్తావా అంది లత. చాలా రోజుల క్రితమే విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ కావాలని అప్లికేషన్ పెట్టాను. ట్రాన్స్ఫర్ వచ్చేదాకా లీవ్లోనే ఉంటాను. ట్రాన్స్ఫర్ అసలు రాకపోతే ఉద్యోగం రిజైన్ చేసేస్తాను. వద్దు అంది లత తల అడ్డంగా ఊపుతూ. లక్షణంగా నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నావు, చాలా మంచిది. కానీ ఆడదానికి భద్రత కావాలంటే పెళ్లి ఎంత అవసరమో, తను ఒక మనిషిగా గౌరవంగా బతకాలంటే ఆర్థిక స్వాతంత్రం కూడా అంతే ముఖ్యం. ఉద్యోగం మానకు. రెండో జీతం లేకపోయినా గడుస్తుంది అనుకుంటే నీ జీతమంతా బ్యాంకులో వేసుకో. బాగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగాక అప్పుడు జాబ్ మానేయటం సంగతి ఆలోచిద్దాం గాని, అంతేగాని అంది ఆవేశంగా. వాసు నవ్వుతూ వింటున్నాడు. సారీ, నాకు మృదువుగా చెప్పటం చేత కాదు, ఏమీ అనుకోకండి అంది లత వాసుతో. మీ మాటల్లో కాన్సంట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుందని, మీ మనసులో ఋష్యాశ్రమంలో గోమాత పాలల్లోంచి తీసిన వెన్న ఉంటుందని చెప్పింది సుకన్య. అది అతిశయోక్తి కాదు, అతి కరెక్ట్. పొగడ్తలు వినటం అంతగా అలవాటు లేని లత కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి, హైదరాబాద్ వచ్చారేమిటి, నేరుగా విశాఖపట్నం పోలేదా అంది. తేనె చంద్రుడు అంది సుకన్య చిరునవ్వుతో. తేనె చంద్రుడా? ఓ, హనీమూనా అని నవ్వింది లత. బెంగళూరు, మైసూరు, ఊటీ, హంపి చూద్దామనుకున్నాం. తర్వాత మెడ్రాస్ మీదుగా వెళ్ళిపోతాం. ముందు నిన్ను చూడాలని ఇటు వచ్చాం. థ్యాంక్ యూ. నువ్వు కూడా మాతో పాటు బస్సు దాకా రావాలి ఏం అంది సుకన్య. సరే. వాసు ముగ్గురికి భోజనాలు ఆర్డర్ చేశాడు. రూంలోనే కూర్చుని భోజనం చేసి తర్వాత ఆటోలో బయలుదేరారు. ఏమంటున్నాడు జయదేవ్? మళ్ళీ గొడవ చేశాడా అంది సుకన్య మెల్లిగా. చాలా గొడవైంది. నిన్ను నేనే ఎక్కడో దాచేశాననుకుని నన్ను బెదిరించాడు. తర్వాత నాకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు.
హాస్టల్కి జయదేవ్ వచ్చినప్పుడు అతడిని అరెస్ట్ చేశారు. హాస్టల్కి ఎవరితో వచ్చాడు జయదేవ్? శ్రీమంత్తో. జీన్స్ వేసుకుని జావా మీద పొగరుగా కూర్చున్న శ్రీమంత్ ఎలా ఉన్నాడు? పులి మీద కూర్చుని దాని 2 చెవులు పట్టుకుని స్వారీ చేస్తున్న సాహసవంతుడిలా. శ్రీమంత్. ఆ ఆలోచనలు వదిలించుకోవడానికన్నట్లు తల విదిలిచ్చింది లత. జయదేవ్ అరెస్ట్ అయినాడని తెలియగానే సుకన్య మొహం వికసించింది. బాగా అయింది వెధవకి అంది అక్కసుగా. జయదేవ్ పోలీసు లాకప్లో నుంచి అప్పటికే బయటపడ్డాడని వాళ్ళిద్దరికీ తెలియదు. ఆటో ఆగింది. వాసు దిగాడు. ఇదేమిటి, బస్టాండ్కు కాదా అంది లత. కాదు, టూరిస్ట్ బస్సులో వెళ్తున్నాం. మంచి లగ్జరీ ఎయిర్ కండిషన్డ్ బస్సులు నడుపుతున్నారట. బస్సులో గైడ్ కూడా ఉంటాడు. చాలా ఖరీదే కానీ అని సిగ్గుగా చూసింది సుకన్య. హనీమూన్ కదా అనే భావం ఆమె కళ్లల్లో కనబడుతోంది లత కళ్ళకి. బస్సు దగ్గరికెళ్ళాక లత కళ్ళకి ఇంకో విశేషం కూడా కనపడింది. దర్జాగా ఉన్న బస్సు పక్కన అంతకంటే దర్జాగా పొడుగ్గా ఉంగరాల జుట్టుతో, పెదిమల చివర సిగరెట్టుతో, నిశితంగా చూసే కళ్లతో శ్రీమంత్ నిలబడి ఉన్నాడు. గిరుక్కున వెనక్కి తిరగబోయింది లత. మీరు వెళ్ళిపోనక్కర్లేదు. ఇంకో 5 నిమిషాల్లో ఈ బస్సుతో పాటు నేను కూడా చాలా దూరంగా వెళ్ళిపోతాం. మీకు శ్రమ లేకుండా చెప్పాడు శ్రీమంత్ చిన్నగా, నిర్లిప్తంగా. అలాగే నిలబడిపోయింది లత. అతను తనని కొత్తగా బహువచనంలో సంబోధించటం గమనించింది. సుకన్య అప్పటికే బస్సులో ఎక్కేసింది. వాసు సూట్ కేసులు చేరవేస్తున్నాడు. వాళ్ళు తాత్కాలికంగా లత సంగతి మర్చిపోయారు. లోకంలో రకరకాల నేరాలు ఉంటాయి. రకరకాల నేరస్తులుంటారు. ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకం శిక్ష ఉంటుంది. మచ్చుకి దొంగతనమే తీసుకోండి. కొన్ని దేశాల్లో కొరడా దెబ్బలు కొడతారు. సౌదీ అరేబియాలో ఆ దొంగతనం చేసిన వాడి చేతిని నరికేస్తారు. అలాగే ఇంకొన్ని నేరాలకు ద్వీపాంతర వాస శిక్ష, దేశ బహిష్కరణ, ఆజన్మాంతర కారాగార వాసం, ఎన్నో నేరాలు, ఎన్నో శిక్షలు. ఏ నేరమైనా, ఏ శిక్ష విధించే ముందైనా ముద్దాయి చెప్పేది కూడా విని తీరాలి. లేకపోతే అది న్యాయం కాదు. అవునా? లత మాట్లాడలేదు. మీరు ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తే నేను జరిగింది అంతా మీకు చెప్తాను. మిమ్మల్ని కలుసుకోవాలని, మీతో మాట్లాడాలని తలకిందులైపోతున్నాను లత. అవసరం లేదు అంది లత ముభావంగా. శరవేగంతో వచ్చి ఒక్క కుదుపుతో పక్కనే ఆగింది తెల్లటి కాడిలాక్ కారు. డోరు తెరుచుకుని త్వరగా వచ్చింది మృదుల. తెల్ల జీన్స్, తెల్ల షర్టు వేసుకుని ఉంది. పెద్దవిగా ఉన్న కూలింగ్ గ్లాసెస్, తల మీద చిన్న చిన్న పూల డిజైన్తో ఉన్న క్లాత్ క్యాప్, భుజానికి ముద్దుగా ఉండిన జపనీస్ కెమెరా వేలాడుతోంది. లతని నెట్టేసుకుంటూ దురుసుగా వచ్చి, శ్రీమంత్, ముందు క్యాబిన్ సీట్లో ఎవరైనా కూర్చున్నారా అంది. నా పక్క సీటా? ఖాళీగా ఉంది. రిజర్వ్ చేయించుకున్న వాళ్ళెవరో ఇప్పుడే క్యాన్సిల్ చేసేసుకున్నారు. అయితే నేను కూర్చుంటాను అక్కడ. మీరా అన్నాడు శ్రీమంత్ సందిగ్ధంగా. అవును, నేను వస్తున్నాను. హంపి. కారులో బాస్కెట్ ఉంది. బస్సులో పెట్టు. దూరంగా జరిగిపోయింది లత. అతని పక్క సీటు ఖాళీగా ఉందిట. రిజర్వ్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారట. దానిలో ఆ అమ్మాయి కూర్చుంటుందిట. కాకతాళీయంగానే జరిగిన ఆ సంభాషణ తనకెందుకంత బాధగా ఉంది? జలసేనా? చిచ్చి, తనకెందుకు? కాని ఆ అమ్మాయి గొంతులో అతని మీద ఏదో చెప్పలేని ఇష్టం ధ్వనిస్తోంది. అది అతనికి అర్థమైందో లేదో కాని తనకు బాగానే అర్థమైంది. అతనితో తన చూపులు కలవకుండా బింకంగా పక్కకి తిరిగి నిలబడింది లత. వస్తామక్క, ఉత్తరాలు రాస్తూ ఉండేం అంటోంది సుకన్య. నిరుత్సాహంగా
కళ్ళల్లో లేని నవ్వు పెదవుల మీదకు తెచ్చుకుని చెయ్యి ఊపింది లత. శ్రీమంత్ ఆమె వైపు చూశాడు. లత పట్టుదలగా పెదములు బిగించి ఎటో చూస్తోంది. అతను బస్సెక్కి డోర్ మూసేశాడు. బస్సు లతకి దూరమైపోయింది. మైసూరు, బెంగుళూరు, హంపి, మంత్రాలయం కవర్ చేస్తారు ఆ ట్రిప్పులో. బస్సు కదలగానే సుకన్య, వాసు గుసగుసలతో కబుర్లలోకి జారిపోయారు. సుకన్య కొద్దిగా జారినట్లు అతని మీదకి ఒరిగి కూర్చుంది. సీట్లు వెనకవైపు ఎత్తుగా ఉండటం వల్ల వాళ్లు అందరికీ స్పష్టంగా కనపడటం లేదు. వాసు ఆమె చెంపలకి తన చెంపలు రాస్తూ మెల్లిగా ఏదో చెబుతున్నాడు. అతని చెంపలు గరుగ్గా గుచ్చుకుంటూ ఆ అమ్మాయి బుగ్గలు కందేట్లు చేస్తున్నాయి. అతని మాటలు మృదువుగా స్పృశిస్తూనే ఆమె బుగ్గలు ఎర్రపడేట్లు చేయగలుగుతున్నాయి. ఆ పక్క సీట్లో ఇటాలియన్ కుర్రాడు ప్రేమకి జాతి మతం లేదని నోట్లో నోరు పెట్టి మరీ చెబుతున్నాడు జర్మన్ అమ్మాయికి. అర్ధరాత్రి అయ్యాక ఒక ఊళ్ళో ఆగింది బస్సు. శ్రీమంతుని రిలీవ్ చేసే రెండో డ్రైవర్ అక్కడ ఎక్కాలి. బస్సులో అందరూ నిద్రపోతున్నారు, మృదుల తప్ప. ఒళ్ళు విరుచుకుని టీ తాగడానికి కిందకి దిగాడు శ్రీమంత్. ఏయ్ అని పిలిచింది మృదుల. ఆమె గొంతులో చనువు ఉంది గాని ఇదివరకటి దర్పం లేదు. తిరిగి చూశాడు. నాకు కూడా టీ కావాలి. తల ఊపి టీ స్టాల్ దగ్గరికెళ్ళి 2 చిన్న గ్లాసులతో టీ పట్టుకొచ్చి ఒకటి మృదులకి అందించాడు. ఒక్క గుటక వేసి వెంటనే మొహం వికారంగా పెట్టి మిగతా టీ మింగకుండా నోట్లో ఉంచుకుని ఉమ్మేయడానికి త్వరగా కిందకి దిగింది. శ్రీమంత్ నవ్వాడు టీని చప్పరిస్తూ. 2 సార్లు ఉమ్మేసి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది మృదుల. దాన్ని అసహ్యించుకోకుండా తాగగలుగుతున్నావా? మనిషి జీవితంలో ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి మేడం. ఇవాళ చైనీస్ రెస్టారెంట్లో డిన్నర్ తీసుకున్నా రేపు చాయ్ దుకాణంలో బన్ను తినేందుకు కూడా ఇబ్బంది పడకూడదు. ఇది తాగితే నువ్వు కాలకోట విషం కూడా తాగగలవు. అవును, ఆ కనపడుతున్న చిన్న కొండని నంచుకు తింటా. నుదురు చిట్లించి తలూపుతూ వెక్కిరించింది మృదుల. ఉన్నట్లుండి అడిగింది, ఆ కానిస్టేబుల్ ఏమైపోయి ఉంటాడు? ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడుట, పేపర్లో వేశారు. చనిపోలేదా? అమ్మయ్యా అంది మృదుల తేలిగ్గా ఊపిరి వదులుతూ. అతను చనిపోయి ఉంటాడేమోనన్న భయంతో పేపరు చదవటానికి కూడా హడలిపోయాను 4 రోజుల నుంచి. గొంతు తగ్గించాడు శ్రీమంత్. పొరపాటును కూడా ఎవరితో చెప్పకండి, వాళ్ళు నా కోసం తీవ్రంగా వెతుకుతున్నారట. మన కోసం అంది మృదుల మొండిగా. శిక్షంటూ పడితే అది నాకు కూడా పడాలి. నేనే ఆ రోజు నిన్ను రెచ్చగొట్టింది. శ్రీమంత్ మాట్లాడలేదు. అతనేమన్నా మాట్లాడతాడేమోనని ఎదురుచూస్తూ అక్కడే నిలబడింది మృదుల. తెల్లటి వెన్నెల కురుస్తోంది. ఆ వెన్నెల్లో అందంగా ఉండే శ్రీమంత్కి దగ్గరగా నిలబడి, భయంకరమైనదే అయినా తామిద్దరికీ తెలిసిన రహస్యం షేర్ చేసుకుంటూ మాట్లాడటం థ్రిల్లింగ్గా ఉంది మృదులకు. రెండో డ్రైవరు ఎదురుకుండా ఉన్న పాకలోంచి తన బ్రీఫ్ కేస్ తెచ్చి బస్సులో పెట్టుకుని బయలుదేరదామా అన్నాడు శ్రీమంత్తో. తర్వాత కొద్ది నిమిషాలకు మృదుల వెనక సీట్లో కూర్చుని నిద్రలోకి జారిపోయాడు శ్రీమంత్. మృదులకి మాత్రం నిద్ర పట్టడం లేదు. వెనక్కి తిరిగి 1-2 సార్లు అతడిని చూసింది. అతడిని చూస్తున్న కొద్దీ ఆశ్చర్యం పెరిగిపోతోంది ఆమెకి. తను ఏమైపోతాడోనని ఆదుర్ద లేదా అతనికి? పోలీస్ కానిస్టేబుల్ చనిపోతే ఇతను హంతకుడవుతాడు. హంతకుడైతే ఉరిశిక్ష లేదా ఆజన్మాంతం ఖైదు. అంత ప్రమాదం ఎదురుగా ఉందని తెలుసా అతనికి? అయినా తెలియనట్లే, తనకేం పట్టనట్లే, అది అసలు తనకి సంబంధించిన విషయం కానట్లే ఇంత నిర్భయంగా ఎలా ఉండగలుగుతున్నాడు? అంత సులభంగా ఎలా నిద్ర పడుతోంది అతనికి? ఇదేనా ధైర్యం అంటే? ఇదేనా మగతనం అంటే?
శ్రీమంత్ మొహం మీద వెన్నెల పడుతుంది. దివ్వెనకి లొంగని అతని జుట్టు చంద్రుడి మీద మచ్చల అతని మొహం మీద పడుతుంది. తదేకంగా చూస్తుండిపోయింది మృదుల. వలపు సంకెళ్ళు నవల 4వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.